ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న ఐటమ్స్ మొత్తము మనం దీంట్లో పిండిలో వేసేసుకుందామండి. సింపుల్ ఫ్రెండ్, చాలా సింపుల్ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. చట్నీతో తినొచ్చు, ఒకవేళ మీకు చట్నీ లేకపోయినా ఉట్టిగానే తినేసేయచ్చు. పిల్లలకు స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వీటిని పొంగనాలు వేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రెండ్స్ మనం దీన్ని మొత్తం కలిపేసుకున్నాము. కలిపేసి పక్కన పెట్టేసి పొంగనాల పీట వేడి చేసుకొని పొంగనాలు వేసేసుకుందాం. పప్పులు ఉండిపోతాయి, శనగపప్పు ఉండిపోతుంది. అడుగు నుండి ఇలా కలిపేసి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా కొనమండి. ఒక 5 minutes వేడి, మరీ పెద్ద ఫ్లేమ్లో పెట్టొద్దు. పొంగనాలు మొత్తం బాగా కాలిపోయినాయి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.